నమస్తే. ఈరోజు మన స్పెషల్ స్టోరీలో భాగంగా నాగుల చవితి రోజు ముషీరాబాద్లో ఉన్న గంగాపుత్ర కాలనీలో స్వయంభుగా వెలిసిన నాగదేవత ఎల్లమ్మ దేవాలయంలో ఉంది. ఈ ఆలయం ఎప్పుడు వెలిసింది, ఈ ఆలయం యొక్క చరిత్ర, ప్రత్యేకత, ఇక్కడ ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఈ టెంపుల్ గురించి, ఇక్కడికి వచ్చే భక్తుల గురించి, పండుగలప్పుడు ఎటువంటి పూజలు చేస్తారు, రోజువారీ కార్యక్రమాలు ఏమేమి చేస్తారని చెప్పేసి అడిగి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి వస్తారు వాడు ఇక్కడికి టెంపుల్కి? నేను చిన్నప్పటి నుంచి వస్తాను బ్రో. చిన్నప్పటి నుంచి వస్తా. ఈ గుడి ఫస్ట్ చాలా చిన్నగా ఉండే, కానీ ఇప్పుడు చాలా పెద్ద అయిపోయింది అనమాట. కానీ మస్తు పవర్ఫుల్ ఈ టెంపుల్ అయితే. మా చెల్లి కూడా ఇక్కడ మొక్కుతేనే మా చెల్లి పుట్టింది అని చెప్పి మా మమ్మీ కూడా చెప్పింది. చాలా పవర్ఫుల్. నేనైతే ప్రతిరోజు వస్తుంటా. సో అనుకొని డైలీ వస్తా. ఏదైనా అనుకున్న పని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం మనకు ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది అనమాట. సో నాకు చాలా నమ్మకం. నాకు రాకపోతే ఎటెటో అవుతుంటుంది. సో కంపల్సరీ రోజు వస్తా. పొద్దున కాకపోతే సాయంత్రం కంపల్సరీ వస్తా. కానీ గుడి అయితే నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్తుంటా మస్తు పవర్ఫుల్ బై గుడి అని. చాలా పవర్ఫుల్ నా దేవత. ఇప్పటి నుంచి ఉంటారు ఇక్కడ మీరు? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఏరియాలో. నేను ఇక చిన్నప్పటి నుంచి 25, 26, 29, 30 years నుంచి పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటాం అనమాట. అమ్మవారు ఎట్లా వెలిసిందని తెలుసు ఇక్కడ? అంటే చిన్నగా ఉండే, ఫస్ట్ చిన్నగా ఉండే. మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు ఇంత పెద్ద గుడి లేకపోతుండే, చిన్నగా ఉండే అంట. ఇట్లా పవర్ఫుల్ కాబట్టి ఇట్లా పెరుగుతుంది. భక్తులు కూడా మస్తు మంది వస్తూ ఉంటారు అనమాట. సో అట్లా ఇదే నాగల పంచమి, అమ్మవారి బోనాలు అప్పుడు పెద్దగా ఉంటుంది. మామూలు టైం అయితే నార్మల్గా ఉంటుంది, కానీ మస్తు పవర్ఫుల్ కూడా అయితే ఫెస్టివల్ అప్పుడు. ఫెస్టివల్స్ అప్పుడు చాలా ఉంటుంది. ఇక నావల పంచమి రోజు అయితే చాలా ఉంటుంది. చూస్తారు కదా, మార్నింగ్ ఇంకా చాలా ఉంటుంది. బోనాల పండుగ అప్పుడు కూడా మస్తు రచ్చి ఉంటుంది. ప్రత్యేకంగా పూజలు ఏం చేస్తారు ఇక్కడ? ప్రత్యేకంగా పూజలు అంటే ఇవే ఇప్పుడు ఇట్లా అర్చనలు అవన్నీ అవుతుంటాయి. ఇక తెలిసిన వాళ్ళు ఏంటంటే చాలా మంది వస్తుంటారు. మనం తెలియని వాళ్ళకి నార్మల్ గుడి అనుకుంటారేమో, కానీ తెలిసిన వాళ్ళైతే చాలా మంది వస్తారు. నేనైతే ఖచ్చితంగా వస్తుంటా. అందరు వస్తుంటారు. అన్న కూడా రెగ్యులర్గా వస్తుంటాడు, అందరు కూడా రెగ్యులర్గా వస్తుంటారు. అందరు వస్తుంటారు. మనతో పాటు టెంపుల్ సెక్రటరీ చక్రపాణి ఉన్నాడు. ఈ టెంపుల్ గురించి ఎప్పుడు వెలిసింది, ఎట్లా అభివృద్ధి జరిగిందని తెలుసుకున్నాం. అన్న చెప్పండి, ఎప్పుడు అమ్మవారు వెలిసారు, ఎట్లా అభివృద్ధి జరిగింది ఈ టెంపుల్? అమ్మవారు స్వయంభూ ఇక్కడ. మేము పుట్టక ముందర నుంచి అంటే నియర్ అబౌట్ ఒక 60-70 ఏళ్ళ కింద నుంచి పుట్ట ఇక్కడనే ఉండే. తర్వాత రాను డెవలప్మెంట్ అవుతూ ఈరోజు ఈ స్థితికి వచ్చింది అమ్మవారు. అందరూ ప్రజల సహకారంతో, స్థానికులు, మనకి ఇక్కడ గంగాపుత్ర సంఘం ఉన్నది, మళ్ళీ మా గంగాపుత్ర హౌసింగ్ సొసైటీ కాలనీ సంబంధం, పక్కకు ఫ్రెండ్స్ కాలనీ అనేసి ఉంది. అందరి సహకారంతోనే ఈరోజు గుడి ఇంత అభివృద్ధి చెందడానికి కారణం. ఎన్ని సంవత్సరాల చరిత్ర ఈజీగా 60-70 ఏళ్ళు ఉంటుంది. ఇక ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఒక 20 ఏళ్ళ నుంచి డెవలప్మెంట్ జరుగుతుంది. అందరూ ప్రతి నాగుల పంచమికి నవరాత్రులు జరుగుతాయి ఇక్కడ. మళ్ళీ నాగుల పంచమికి మార్నింగ్ 5 to 6, 7 వరకు ఉంటుంది. మళ్ళా నాగుల చవితి, ఆంధ్ర వాళ్ళు నాగుల చవితి చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి బాగా వస్తారు. అప్పుడు కూడా పరీక్ష ఉంటుంది బాగానే. నాగుల పంచమి రోజు మాత్రం ఏంటంటే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ నవరాత్రుల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. పల్లకి సేవ ఉంటుంది ఇక్కడ. పల్లకి సేవ సంవత్సరంలో 2 సార్లు ఉంటుంది. ఇంకా రాను ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అందరూ అనుకున్నది ఏంటంటే పక్కకు అమ్మవారిది కళ్యాణ మండపం కడదామనేసి. స్థలం అమ్మవారిది ఉన్నది ఇక్కడ. పక్కకి అమ్మవారిది స్థలం ఒక 50-60 గజాలు ఉంటుంది. అక్కడ కళ్యాణ మండపం కట్టి అమ్మవారి కళ్యాణం మరియు అందరికీ అమ్మవారి పెండ్లి, మళ్ళీ యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేయండి. ఆల్రెడీ ఇక్కడ గుడిలో యజ్ఞాలు కూడా జరుగుతూనే ఉంటాయి. ఎంతోమంది వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు కాని వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు ఏదైనా కష్టాలు ఉన్న వాళ్ళు వచ్చి యజ్ఞాలు చేయించుకుంటారు. వాళ్ళ ఫలితం దొరికిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి వాళ్ళకు తగ్గట్టు కానుకలు సమర్పించిపోతూ ఉంటారు వాళ్ళు. అంటే ఎక్కువ భక్తులు అంటే వాళ్ళకి నాగదోషం ఉందా అంటే పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ. అట్లాంటి పూజలు ఏమేమి చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఇక్కడ అన్ని పూజలు జరుగుతాయి. ఇక్కడ ప్రత్యేకత అమ్మవారు దర్శనం చేయడమే గొప్ప. ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమంగా అయితే స్థానికంగా పెళ్లి కాని వాళ్ళు చాలామందికి పెళ్ళిళ్ళు అయినాయి ఇక్కడ. ఇంకోటి ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఉద్యోగాలు అయినాయి. ఇక్కడ నుంచి దర్శనాలు చేసుకొని అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు. అమ్మవారు ఆశీర్వాదం అంత పవర్ఫుల్ ఉంది. అమ్మని ఎంత గట్టిగా నమ్ముకుంటే అంత అభివృద్ధి చెందుతారు. ఉదాహరణకు నేనే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. ఈరోజు అమ్మవారి దయతో మంచిగా ఉన్నా, అన్ని విధాలా మంచిగా ఉన్నాం. అమ్మవారి సహకారంతో అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అమ్మవారిని ఎంత గట్టిగా తలుచుకుంటే అమ్మ అన్నీ మనకు సమకూరుస్తుందని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. అందరూ కూడా రావాలి, దర్శనం చేసుకొని వారి కోరికలు చేసుకొని
అమ్మవారి దర్శనం, అమ్మవారి కృపకు పాత్రులై వారిని కూడా అమ్మవారు అభివృద్ధి చెందుతుంది. ఎట్లయినా అమ్మవారి వారిని కూడా అభివృద్ధి చేస్తుంది. ఉదాహరణకు నేనే చెప్తున్నా, నేను ఎన్ని కష్టాలు ఉన్నా నాకే తెలుసు. కానీ ఈరోజు అమ్మవారి అయితే మంచిగా ఉన్న అమ్మ సేవ చేసుకుంటూ ఉన్నా. అందరూ ఇప్పుడు ఇక్కడ పిల్లలంతా ఈరోజు దగ్గర దగ్గర ఒక 50-60 మంది పిల్లలు యూత్ స్వచ్ఛందంగా వస్తారు. ఇక్కడ మొత్తం వర్క్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు. అంతా గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లలే ఇక్కడ వచ్చి సేవ చేసుకునే వాళ్ళు కూడా గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లలే. డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు డాక్టర్, అమ్మవారి అయితే మా పిల్లలు డాక్టర్, మా బిడ్డే డాక్టర్, మా తమ్ముని బిడ్డే డాక్టర్. అంటే మాకు అమ్మవారు అట్లా కలిగించింది. అందుకోసమే గట్టిగా మా జీవితాంతం ఉన్నన్ని రోజు, మా ప్రాణం ఉన్నన్ని రోజులు మా అమ్మ సేవ చేసుకుంటాం. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ గుడి కాకుండా ఏముండేది? ఇక్కడ మొత్తము ఇదంతా తోట ఉండే, నైజాం సర్కార్ది ఉండే. ఇది కూడా తోట ఉండే, నైజాం సర్కార్ది ఉండే. సర్కార్ది ఉన్నప్పుడు ఏమైపోయిందంటే తర్వాత సీలింగ్ యాక్ట్ రామారావు పీరియడ్లో వచ్చింది కదా. అప్పుడు వచ్చినప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు ఈ ల్యాండ్ని మొత్తం మా గంగపుత్ర సంఘానికి అమ్మేసారు. నవాబ్ అమ్మినప్పుడు కూడా అమ్మవారి ఇట్లనే పుట్టనే ఉండే. ఇక్కడికి రానికే పోనికే భయపడుతుండే. ఎందుకంటే అడవిలాగా ఉండే, చింత చెట్లు ఉంటుండే, ఇక్కడ పుట్టు ఉంటుండే. అమ్మవారు బయటికి వెళ్తుండే బాగా, భయానికి ఎవరు రాకపోతుండే. ఇక తెలిసిన వాళ్ళు పెద్ద మనుషులు ఏంటంటే అక్కడ పోవద్దు అంటుండే. భయానికి పోవద్దు బాబు, అక్కడ పోవద్దు అంటుండే. అంతవరకే ఉండే ఎంట్రీ. ఇక చాలా తక్కువ ఇక్కడ వస్తుండే. ఇక రాను రోడ్లు అవి ఇవి అయ్యే వరకు మా అమ్మవారి విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. రోజు ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి? ఎవ్రీడే ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock గుడి తెరుస్తారు. మళ్ళా మధ్యాహ్నము, ఈవినింగ్ అన్నీ అర్చనలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి అమ్మవారికి. పంతులు గారు, సుబ్రహ్మణ్యం పంతులు గారు ఉంటారు. అన్ని విధాల సేవలు చేస్తారు వాళ్ళు. ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అన్నీ. ఇక్కడ ఏంటంటే వచ్చి ఇది ఇవ్వాలి అనేసి ఏం లేదు. అమ్మవారికి దర్శనం చేసుకొని పోతే చాలు. ఇక్కడ వచ్చి కానుకలు ఇవ్వాలి అనేసి ఎవ్వరు కోరుకోరు. వాళ్ళ కష్టాలు ఉంటే దర్శనం చేసుకొని పోయి ఇక వాళ్ళ ఇష్టం. మనిషికి నాకు నచ్చిన తర్వాత నేను ఏమైనా చేయగలుగుతా అమ్మవారికి. అట్లనే వాళ్ళ ఇష్టంతో చేస్తారు. ఇంతకుముందు కూడా చాలామంది వస్తారు. ఇక చెప్పుకోలేము, పెద్ద వాళ్ళు వచ్చిపోతుంటారు. వచ్చి వాళ్ళు సేవలు చేసుకుంటూ చూస్తున్నాం. బంజారా హిల్స్లో అమ్మవారి టెంపుల్ కూడా కూల్చారు. దాని గురించి మీ స్పందన? పెద్దమ్మ గుడి అంటున్నారా? అలా అమ్మవారి గుళ్ళని కూల్చేస్తే ఇక వాళ్ళు చేతులతో చేసుకున్నట్టే. ఎవరైనా గుళ్ళ దగ్గరికి పోవద్దు. ఇప్పుడు మస్జిద్ల దగ్గర పోవద్దు, గుళ్ళ దగ్గర పోవద్దు, చర్చిల దగ్గర పోవద్దు. మనము సామాన్యులం. మనం గుళ్ళు అనేటివి మనకు ఏదో మన మీద బాధలు ఉన్నప్పుడు గుడికి పోతే మనకేమనిపిస్తే గుడికి పోయినా కదా కొద్దిగా తృప్తి మనిషికి, అంతే. అటువంటి దానిని డిస్టర్బ్ చేయొద్దు. మనం నీకు నచ్చకపోతే ఇంకోళ్ళకి నచ్చుతుంది. అటువంటిప్పుడు గుళ్ళ దగ్గరికి పోవద్దు. గుళ్ళ దగ్గర పోయిన వాళ్ళు అంతా భూమిలో కలిసిపోయిన వాళ్ళే ఉన్నారు అందరూ. ఇప్పుడు నా అనేది ఏ మతంకు ఏది లేదు. ఎవరు మతానికి వాళ్ళు ఉన్నారు. ఎవరు స్వేచ్ఛగా వాళ్ళు ఉద్దేశాలి. గుళ్ళ అయితే ఏముందో అది చేసే. షాపింగ్ మాల్ల కోసం 1000 ఎకరాలు తీస్తున్నారు. దానికి దీనికి డెవలప్మెంట్ కోసం అని అవి చేస్తున్నారు. ఫస్ట్ గుళ్ళు డెవలప్ చేయరు. ఉన్న గుళ్ళని ముట్టుకోకూడదు. 7 ఉన్న గుళ్ళని అలాని పెట్టేసేసి మీ పనులు మీరు చేసుకొని స్వయం పాలన అనేది ఉండదు. మీ అంతలో మీరు పరిపాలన సరిగా చేస్తే అన్నీ సవ్యంగా ఉంటాయి. దేవుని పోయి మనం దర్శనం చేసుకుంటే దేవుడే మనకు అన్ని విధాలా సహకరించి పరిపాలన సరిగ్గా జరిపిస్తాడు. ఇప్పుడు 7 కొండల్ని 3 కొండలు చేస్తా అన్నారు. అవునా? ఇక ఎట్లుంటుంది పరిష్కారాలు ఎట్లుంటాయి మనం ఏం చెప్పొద్దు. అంటే మనం అనేది అది. ఇప్పుడు ఎవరి దేవుడైనా దేవుడే. ముస్లిం దేవుడైనా దేవుడే, క్రిస్టియన్ దేవుడైనా దేవుడే, హిందూ దేవుడైనా దేవుళ్ళే. ఎవరి ఫెస్టివల్ వాళ్ళకు వదిలేసేయాలి. నిమ్మలంగా అందరం మంచిగా ఉండాలి. అంకుల్ చెప్పండి, ఈరోజు ప్రత్యేకంగా ఏమేమి పూజలు చేశారు? ఈరోజు ప్రత్యేకంగా ఏం పూజలు చేశారు? నాగ పూజ చేస్తాము. దానికి దేవునికి పెడతాము. పాలు ఇలా పోస్తాము. పాలు పెరుగు పోసి అగరబత్తులు చేసి ఆరతి చేస్తాము. నాగుల పంచమి అంటే ప్రత్యేకత ఏంటిది? నాగుల పంచమి అంటే ఏంటంటే నాగంబాముకు పాలు పోసిస్తారు, కొడుకులు పెడతారు. ఆడవాళ్ళు మొక్కుకున్న కోరికలు తీరుతాయి కాబట్టి అది పూజ చేస్తాం. మీరు ఎప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నారు? దగ్గర 5 years నుంచి వస్తున్నాం మేము. అంతా బాగానే అవుతుంది. మొత్తం అమ్మవారి తరపున బాగానే ఉంటుంది, మంచిగా కలుగుతుంది, బాగా అన్ని సౌకర్యంగా అవుతుంది. కాబట్టి ఎప్పుడు మా మిస్సెస్ వస్తుంది,
ఈ అటు నుంచి నేను ఈసారి వచ్చాను కాబట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఈ గుడి ఎప్పుడు అమ్మవారు ఇక్కడ ఎప్పుడు వెళ్తారు నాగదేవత అమ్మ నాగదేవత ఎప్పుడు వెలిసింది ఎన్ని సంవత్సరాలు ఇక అది నాకు అంత తెలియదు మేము అప్పుడు చిన్నగా ఉన్నాము. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి నడుస్తుంది. మా నాన్న ముత్తాతల నుంచి నడుస్తుంది. ఇక్కడ వచ్చింది మా ఇల్లు ఇక్కడనేనండి 45 years అయింది మా మ్యారేజ్ అయ్యి. అప్పటి నుంచి అయితే నేను వస్తున్నాను. ప్రస్తుతానికి నేను ఎప్పుడన్నా వస్తాడు కానీ ప్రస్తుతానికి నేను ఎప్పుడు వస్తాను. ఇక్కడంతా మంచిగా జరుగుతుంది మొక్కుతే. మాకు ఏది మొక్కులు ఉన్నాయి ఇక్కడ వచ్చి దేవుని అమ్మవారి మొక్కున కూడా ఇప్పుడు కొందరికి నాగదోషము ఉందని అంటారు. అటువంటి ఇక్కడ ఏం పూజ చేస్తారు? అట్లా ఏం అంటే పూజ చేసుకుంటాం. మాకు అట్లా పంతులకి ఇస్తాము. రోజు ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తారు? వస్తారు బాగానే వస్తారు. 100, 150, 200 దాకా వస్తారు. ఇక సండేస్లో ఎక్కువ ఉంటారు. 300 దాటిపోతారు. ఇక బోనాల పండుగ అయితే చెప్పలేంత పబ్లికే. ఇక ఇవాళవి చాలా పబ్లిక్ ఉంటుంది. ఇప్పుడు జర తగ్గింది కాబట్టి సాయంత్రంలో వచ్చారు. మధ్యాహ్నం బాగుంటుంది. అన్నదానం చేస్తారు, ప్రసాదాలు పెడతారు, అన్నీ పెడతారు. ఇక్కడ బాగా చేస్తారు. కమిటీ వాళ్ళంతా బాగా ఎంకరేజ్ చేస్తారు. బాగానే మంచిగా ఉంటారు. వచ్చిన వాళ్ళకి వాటర్ సప్లై కానీ దాని కానీ సౌకర్యం బాగానే చేస్తారు. దేవుని బాగానే ఉంటారు. ఈ రోజు ఎట్లా జరిగింది నాగుల పంచమి? బాగానే బ్రహ్మాండంగా జరిగింది. ఈసారి నాగ పంచం మంచిగానే జరిగింది. హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి వస్తారు ఈ గుడికి? చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాను నేను. 20 years నా పెళ్ళైనప్పటి నుంచి 30 years. మీకు ఇప్పుడు తెలుసు ఈ అమ్మవారి గురించి తెలిసిన చరిత్ర గురించి చెప్పండి. ఈ అమ్మవారిని నమ్ముకుంటే అన్నీ ఇస్తుంది అమ్మవారు. ఆమెను భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనం అనుకున్నదంతా కోరికలు నెరవేరుతాయి. నాకైతే నెరవేరినాయి. నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతా అమ్మవారిని. ప్రత్యేకంగా ఈరోజు నాగుల చవితి రోజు ఏం పూజ చేస్తే వాళ్ళ దోషం పోతుంది? కుజ దోషాలున్నా, నాగదోషం, నాగసర్ప దోషాలున్నా అన్నీ తొలగిపోతాయి. అమ్మవారికి వచ్చి పాలు పండు సమర్పిస్తే వాళ్ళకున్న దోషాలన్నీ పోతాయి. ఏమున్నా ప్రత్యేకత అది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకమే. అమ్మని నమ్ముకుంటే అదే అంటున్నా కదా, ప్రతి అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముకుంటే మన కోరికలన్నీ నెరవేరుస్తుంది అమ్మవారు. మామూలు రోజు ఏం పూజలు జరుగుతాయి ఇక్కడ? రోజు అభిషేకాలు, అర్చనలు అన్నీ అవుతాయి. ఎప్పటి నుంచి వస్తారు ఈ టెంపుల్కి? మీకు తెలిసిన అమ్మవారి గురించి చెప్పండి. మేము మ్యాక్సిమం 1992 నుంచి ఇక్కడనే ఉంటున్నాం. సో మ్యాక్సిమం ప్రతి పండుగ కంపల్సరీ రావడం, దర్శనం చేసుకోవడం. ఇక్కడ వేరే టెంపుల్స్ ఉన్నా కూడా ఇక్కడికైతే కంపల్సరీ వస్తుంటాం. అమ్మవారు ఎట్లా వెలిసారు? అమ్మవారి దగ్గర మనకు స్టోరేజ్ తెలియదు కానీ ఇక్కడ గుడిదే కట్టారు. అన్నదానం కూడా పెడుతుంటారు. భక్తులకి అన్ని రకాలుగా వసతులను చూడడం జరుగుతుంటుంది. బాగుంటుంది. దర్శనం చేసుకుంటాం, వస్తుంటాం. ఇక మార్నింగ్ క్రౌడ్ చాలా పబ్లిక్ ఉండే. ఇక్కడ నైలని రావడము అనేది పిల్లలు స్కూల్ అది ఉండే. సరే ఈవినింగ్ వద్దాము అన్నట్టు ఇక ఫ్రీగా ఉంటా అని చెప్పేసి రావడం జరిగింది. ఓకే సంతోషం. ఇప్పుడు టెంపుల్ ఇప్పుడు అభివృద్ధి జరిగింది. అభివృద్ధి జరిగినప్పుడు ఎట్లుండే మీకు తెలిసింది? అప్పుడు అంటే కొంచెం ఇంత లేకుండా పుట్ట ఉంటుండే, లోపల పెద్ద పుట్ట ఉంటుండే. అయితే ఇప్పుడు పబ్లిక్ అన్ని పాలు, కుంకుమ అన్నీ వేయడం వల్ల బయటనే చేసుకోవడం జరుగుతుంది. ఒరిజినల్ చాలా పవర్ఫుల్ దేవుడు అమ్మవారి నాగదేవత. మామూలుగా ఇప్పుడు నాగదోషం ఉంటాయి, కొంతవరకు నాగదోషం అని పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ అటువంటి పూజలు ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళకి? నార్మల్గా అభిషేకం చేస్తే చాలా మంచిది. ప్రతి పౌర్ణమి, నెలలో ప్రతి పౌర్ణమి వస్తుంది కదా, ఖచ్చితంగా తిరిగితే అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఇక్కడ కోరిక నెరవేరుతుంది తప్పకుండా. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ మామూలుగా రోజు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు పండుగలప్పుడు కూడా? పండుగలకు దసరాకి అయితే అమ్మవారిని కూడా నిలబెట్టడం, 9 నవరాత్రులు అవి జరగడం జరుగుతుంటుంది. ఇది నాగుల పంచమి అనేది చాలా గ్రాండ్గా చేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ చుట్టూ ఉన్న టెంపుల్ కంటే ఇక్కడ జరగడం అయితే బాగుంటుంది. ఇక్కడ అన్నప్రసాదం చేయడం కానీ ఎంత పబ్లిక్ వచ్చినా మీరు ఆఫ్టర్నూన్ అట్లా వస్తే చాలా బాగుంటుండే. పబ్లిక్ క్రౌడ్ ఉంటుండే. ఓకే థ్యాంక్ యూ.